అప్పుడు మా అమ్మమ్మకు ఇల్లు ఉడవంగా ఇల్లు మొత్తం గలీజ్గుండే, అందుకనే ఒక సర్ఫ్ ప్యాకెట్ కొనుక్కొని వస్తున్నా. మా అమ్మమ్మ ఇల్లు మొత్తం సర్ఫేసి నీళ్ళతో నీట్గా కడుగుతా. గంగలక్ష్మి ఇంట్లో ఉంది, తనకు తన హెల్త్ బాగాలేదు కదా, ఈరోజు మేమే వర్క్ చేస్తాం మా అమ్మమ్మది. అమ్మమ్మ ఏం చేస్తున్నావు? ఇగో టంటడై తెచ్చుడు కాదు, ఈ ఇల్లంతా మొత్తం క్లీన్గా చేద్దామని సర్ఫ్ ప్యాకెట్ తెచ్చిన. ఇల్లు మొత్తం గలీజుకున్నది. ఇల్లు మొత్తం నీట్గా సదరాలి. తమ్ముడు దా మొత్తం ఇవన్నీ తీ. ఏమైంది ఏడుతాను? మా అమ్మమ్మకు ఎమోషనల్ అయిపోయింది. ఏడవకు, పని చేస్తే ఏడుతుంది. దా తమ్ముడా. అయితే ఈ బియ్యం ఉన్నాయి కదా, ఈ బియ్యాన్ని తీసి గీడ పెడితే ఇడుండే కుర్చీ కిందనే సీపురు పైన పెట్టు. గిదిని మీద సీపురు దీని మీద వేద్దాం. మంచిగా ఉన్నాయి. ఇప్పుడు మొత్తం ఎలకలు మొత్తం తోడి మొత్తం మా అమ్మమ్మ ఇల్లు మొత్తం గలీజ్ అయిపోయింది, అందుకే నేను క్లీన్ చేయలేకపోతున్నాం. ఎలకల వల్లనే ఇలా ఒక సిమెంట్ బత్తావును ఒక లోడ్ ఉసుక పోయించి మంచిగా క్లీన్గా చేయాలి. కాకపోతే కొంచెం టైం పడుతుంది, ఆ టైం కూడా వస్తుంది దగ్గరికి. ఇది వెనకటి పెట్ట, ఇది వెనకటి పెట్ట, రూపాయల పెట్ట కావచ్చు. రూపాయల పెట్ట పైన పెట్టిన అంతేనా? ఈ నూనె గిట్లా నువ్వు ఇదేందో అది పెట్టు. అన్నీ అయిపోయినాయా? సాట్ ఉన్నది. తమ్ముడు ఒక చుట్టు పట్టు, నేను ఊడుతా మంచిగా నీట్గా. మొత్తం ఎలకలు చూడండి, మొత్తం మా అమ్మమ్మది ఎలకలు మొత్తం తోడి మొత్తం ఇల్లునే నాశనం చేసి పారేసినాయి. మొత్తం గూట వెళ్తా అండి. తుమ్మచ్చినట్టు అవుతాందిగా, గూటు కనుకుంటా.
అంటే అప్పటి కూడుతాను ఆకలి కానీ మనం ఇప్పుడైతే ఇల్లు ఉడిచే పని చేయాలి. ఆ ఇల్లు కడిగి ఎట్లా మంచిగా నీళ్ళు మంచి నీళ్ళు కుళ్ళే ఒకటి పట్టాలి. ఈ ఉన్న నీళ్ళతోటేమో కడుగుతా. ఉన్న నీళ్ళన్నీ పోసి కానుకుంటే మంచిగా మారబోయింది. ఇటుకే మొత్తం ఎలకంతా వినాయి కదా, అందుకనే ఎక్కువ పట్టట్లేదు నీళ్ళు. సర్ఫ్ ప్యాకెట్ అయితే ఇలా కలిపి మంచిగా నీట్గా కడగాలి. చల్లినాక ఉడుద్దాం మళ్ళీ ఒకసారి. సరుపుతోటి మాత్రం మొత్తం చల్లేసిన నీళ్ళని ఇప్పుడు ఊడితే క్లీన్ అవుతుంది మంచిగా. మురిగి చూడు ఎంత ఉన్నది. బొంగు ఉన్నదా? ఉన్నది బొంగు ఉన్నది. ఇలాంటి దోరుతాం కానీ అంతా మళ్ళీ ఒక 2-3 చుట్టూ నీళ్ళు పోసిన మాకు మంచిగా వెళ్ళిపోతుంది. ఆడ ఒక్కనే ఉన్నదిగా చూడు ఎట్లున్నదో నీట్గా. కలుగుతే ఇంకా మంచిగా వస్తుంది. రెండు మూడు బకెట్ల నీళ్ళు పోసినాం అనుకో, ఇక ఊడితే అయిపోద్ది. నీళ్ళు రంబులే లేనట్టున్నాయి కదా, రంబులకు నీళ్ళు మంచిగా నీళ్ళు చూపెట్టి ఉన్నాయి, గలీజ్గున్నాయి నీళ్ళు. మన మోటర్ వేద్దా కానీ పెద్ద పెద్ద బకెట్తో తేవాలి. దీంతో ఎంతసేపు అని చెప్తాం. ఇక మా మోటార్ వేయాలంటే దీన్ని కుదిచ్చి 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 నీళ్ళు పట్టుకొని పోయి అక్కడికి పోయి వేయాలి. ఇక
ఈ మోటార్ గిన్నెని గిన్నె అన్నీ వస్తాయి. చల్లగా ఈ నీళ్ళతోనే ఆ ఇల్లు కడగాలనుకుంటే ఇక మన పని అయిపోయినట్టే. ఈ నీళ్ళు రావు, ఆ ఇల్లు అట్లే పోయి. ఆ గిన్నె నీళ్ళు కూడా అందులోకే పో ఇక. అబ్బో రేసం వచ్చినట్టుంది, దానికి కొంచెం నీళ్ళు ఎక్కువ వస్తాను. ఇంకొక బకెట్ తెస్తా. ఆ రంబులో నీళ్ళు మంచిగా లేవామమ్మ, మంచిగా లేవు. అవి ఏడ మంచిగా ఉన్నాయి, మొత్తం కుళ్ళులు ఉన్నాయి. గంగలక్ష్మి పండుకున్నట్టుంది, హెల్త్ బాగాలేదు కదా. ఆ ఇంజక్షన్ మాత్రలు వేసుకుంటే రిమ్మ ఆమె లేవనే లేదు, అవి బాగా పవర్ఫుల్ ఉన్నాయి. మోటార్ బంద్ చేద్దాం, అవి వచ్చే నీళ్ళకు మన బకెట్ నీళ్ళే. ఇక ఈ నీళ్ళతోనే చేయాలనుకుంటే మన ఇల్లుగాడు కూడా అయిపోదు. ఇప్పుడు మాత్రం నీట్గా ఊడ్చుకుందాం, మొత్తం ఆ బుర్జ అంతా ఆ బొంగల నుండి వెళ్ళకూడదు. ఇక్కడ చిన్న బొంగు ఉన్నది, ఇందులో నుండే పంపిస్తున్నా అవతలికి. ఇంకొక బకెట్ నీళ్ళు పోసుకొని మళ్ళీ ఒక్కసారి ఊడితే అయిపోద్దండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మొత్తం క్లీన్ చేసిన తర్వాత వీడియో పెడతా. ఫ్యాన్ అయితే వేసిన ఇల్లు మొత్తం క్లీన్గా కావాలని. ఇక్కడ బ్లాక్ ఉంది, ఎందుకంటే మొన్నటిదాకా మా అమ్మమ్మ చలి ఆగింది కదా, అది ఎంత ఊడ్చినా పోలే. ఇల్లు మాత్రం ఇలా ఉంది క్లీన్గా, ఇల్లు మాత్రం ఇలా క్లీన్గా ఉంది. మా అమ్మమ్మ చూస్తానికి వస్తుంది ఇల్లు ఎలా ఉందో అని. మనకి ఇప్పుడు చెప్పుద్ది ఎలా ఉందో, చూసేదా ఎలా ఉందో. మంచిగా ఉన్నది, సూపర్ ఉన్నది. గంట కాస్త గట్టిగా దుబ్బి పేన్ వేస్తే, పేన్ వేసిన
బాబా ఇంకా